ఇప్పుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్పీ ధీరజ్ అనౌన్స్ చేశాడు. సో అది పక్కన పెడితే ఇప్పుడు కులవర్ధన్ కి సంబంధించి మరికొన్ని విషయాలు బయటకొచ్చాయి. ముఖ్యంగా ఆ పాప తల్లి, ఆ పాప సోమవారం 4 గంటలకు మిస్ అయింది. దాని తర్వాత 6 గంటల ప్రాంతంలో తల్లికి తెలియడం, తల్లి భర్తకు చెప్పడం. సో వాళ్ళిద్దరూ అందరూ కలిసి వెతకడం. చివరికి దాదాపు 6:30 ఆ ప్రాంతంలో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి వెతికారు. వెతికినప్పుడు నైట్ 1 గంట పైన ఈ అబ్బాయి ఎదురుగానే ఉంటాడు కానీ మధ్యలో వీధి అడ్డు ఉంటుంది. సో ఆ అబ్బాయి కూడా బయటకు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూడండి, అటు చూడండి ఇటు చూడండి దొరికిందా అని అందరినీ అడగడం అవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడేం పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు చూస్తే వాడు కూడా బయటకు వచ్చి అడుగుతున్నాడు. అంటే అప్పటికే పాపని డ్రమ్లో వేసేసి వాడు బయటకు వచ్చాడు. నిజానికి వాడు పాపని ఎక్కడైనా తరలిద్దామని కూడా ప్లాన్ చేశాడు కానీ అప్పటికి జనము అక్కడ మొత్తం గుమ్మికూడి ఉండడం, తను ఇంకా వేరే ఇంటికి మెయిన్ డోర్ ఒకటే ఉంది, ఇంకొక డోర్ లేకపోవడం, అందువల్ల అబ్బాయి ఈ రద్దీలో మనం చేయలేమని సైలెంట్గా ఉండిపోయాడని చెప్తున్నారు. సో అమాయకంగా నటించాడు వచ్చి అనేది ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు ఆ బాలిక తల్లి చెప్పేదేమంటే వీళ్ళ అమ్మ కూడా హెల్ప్ చేసింది తనకి. గతంలో కూడా ఈ అబ్బాయి ఇలాగా వేధించేవాడు, అప్పుడు వాళ్ళ అమ్మ సపోర్ట్ చేసేది. ఒకసారి గొడవ అయితే ఎవరో ఇలాగే అమ్మాయిని ఇది చేస్తారంటే వాళ్ళమ్మ అతనికి మద్దతుగా వచ్చి ఆ పాప వాళ్ళతో గొడవ వేసుకుంది. సో వాళ్ళ అమ్మని కూడా అరెస్ట్ చేయాలి అనేది ఇప్పుడు పాప తల్లి డిమాండ్ చేస్తుంది. సో అట్లాగే పోలీసులు కూడా మరికొన్ని విషయాలు చెప్తున్నారు. మామూలుగా వాళ్ళు నైట్ వెళ్ళినప్పుడు అంటే చుట్టుపక్కల కూడా వెతికారు. సో ఇక్కడ ఎవరున్నారంటే ఇక్కడ ఒక కుర్రాడు ఉన్నాడంటే వాళ్ళు సరే ఎందుకన్నా మంచిదని ఆ కుర్రాడిని కూడా వెతుకుదామని వెళ్ళారు. బట్ తలుపు తడితే అతను తీయలేదని చెప్తున్నారు. సో తాగి పడిపోయినాడని కిటికీలోంచి చూసి వాళ్ళు వచ్చేసారు. మళ్ళీ మార్నింగ్ వెళ్ళినప్పుడు అతను తలుపు తట్టి పారిపోవడానికి ట్రై చేస్తే పట్టుకున్నారు. అప్పుడు అతను నా పని అయిపోయింది సార్ అని ఒక పోలీస్ ఆఫీసర్తో అన్నాడని చెప్తున్నారు. ఆ తర్వాత ఒక పోలీస్ అతన్ని కూడా నేను 3 నెలల్లో బెయిల్ మీద బయటకు వస్తాను, అప్పుడు నీ సంగతి చూస్తానని కూడా బెదిరించాడని చెప్తున్నారు. సో ఎస్పీ ధీరజ్ చెప్తున్నది ఏమంటే అతన్ని మేము దీంట్లో రక్షక్ వెహికల్లో తీసుకెళ్తుంటే జనం అడ్డుపడ్డారు. జనం అడ్డుపడడం వల్ల ఆగిపోయింది వెహికల్. ఆగిపోయినప్పుడు అతను ఆ గుంపులో నుంచి పరిగెత్తి తప్పించుకున్నాడు అనేది ధీరజ్ చెప్తున్నాడు. సో తప్పించుకున్నాడు. దాని తర్వాత మేము వెతుకుతుంటే అక్కడ కొరబలకోట దగ్గర నేషనల్ హైవే పక్కన ఒక సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్డు పక్కన కనసానిపల్లి చెరువు అంటారు, దాన్ని తిరుగంగులపల్లి చెరువు అని కూడా అంటారు. ఆ తిరుగంగుల చెరువులో మాకు అతను అప్పటికే 10 గంటల పైన అయినట్టుగా మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి శవాన్ని కూడా వాళ్ళ బంధువులు కూడా, వాళ్ళ తల్లి కానీ వాళ్ళ బంధువులు కూడా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత వచ్చింది అతని పట్ల. సో దానివల్ల అతన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే గత కొంతకాలంగా చూసుకున్నప్పుడు తెలుగుదేశమే ఒక ట్వీట్ చేసింది అఫీషియల్గా. అదేంటంటే 2018లో దాచపల్లిలో సురేష్ అనే వ్యక్తి ఇట్లాగే ఒక అమ్మాయిని పాపని చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. 2024లో అనకాపల్లిలో ఒక అతను చేసుకున్నాడు. అట్లాగే 2025లో కడపలో రహమతుల్లో అనే కుర్రాడు ఒక పాపని అత్యాచారం చేసి అతను కూడా మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే 2025లో తునిలో 62 ఏళ్ల నారాయణరావు ఒక పక్కింటి పాపని గురుకుల నుంచి తీసుకొచ్చి దాని తర్వాత అతన్ని తీసుకెళ్తుంటే అతను వెళ్ళి చెరువులో పడిపోయాడు. ఇప్పుడు కులవర్ధన్ అంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక దాదాపు 6 మంది ఇప్పటికీ ఇలాగా నిందితులు చేసుకున్నట్టుగా వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చంద్రబాబుకి భయపడి, చంద్రబాబు వదిలిపెట్టడు అని భయపడి వీళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఇది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద ముఖ్యంగా దళిత వర్గాలు, దళిత నాయకులు వీళ్ళు ఇది చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒకప్పుడైతే ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్లో చంపేసేవాళ్ళు. ఇప్పుడు ఎన్కౌంటర్లు అంటే కూడా మళ్ళీ కమిషన్లు, కోర్టులు ఇవన్నీ సమాధానాలు చెప్పాలి. దాని బదులు ఆత్మహత్య
చేయించేస్తే అది వాడే ఆత్మహత్య చేసుకున్నాడు అనేది అయిపోతుంది అనేది ఒకేసారి మనం మామూలుగా చూస్తే 24 నుంచి ఇప్పటివరకు 6 మంది ఆంధ్రప్రదేశ్లోనే నిందితులు ఆత్మహత్య చేసుకున్నారంటే క్లియర్గా ఇది దీంట్లో ఏదో సంథింగ్ రాంగ్ అనేది ఇప్పుడు చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఇది కూడా ఏంటంటే ఈ పేదవాళ్ళు లేకపోతే దళితులు ఇలాంటి వాళ్ళు నిందితులుగా ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతున్నాయి. అదే అప్పర్ కాస్ట్ కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు డబ్బు పరంగా వాళ్ళు చేసినప్పుడేమో వాళ్ళకి జైళ్ళల్లో కూడా రాజమర్యాదలు జరుగుతాయి. వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళని బెయిల్ ఇచ్చేస్తా ఉన్నారు. వాళ్ళేమో దర్జాగా తిరుగుతూ కోర్టుల్లో మేనేజ్ చేసుకుంటున్నారు. వీళ్ళేమో ఆత్మహత్య. సో ఇది మిస్టీరియస్గా ఉంది. దీని మీద చర్చిస్తే కూడా కేసు పెడతామన్న పద్ధతిలో హెచ్చరిస్తూ ఉన్నారు పోలీసులు. నిజానికి ఏంటంటే దేని మీదైనా చర్చించవచ్చు, ఫండమెంటల్ రైట్ ఉంది. పోలీసులు చెప్పిందే నిజమా అనేది నమ్మాల్సిన అవసరం ఏం లేదు. దాని మీద నిజానికి రేపు కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. పౌర హక్కుల సంఘాలు అది కూడా ప్లాన్ చేస్తున్నాయి. ఎందుకంటే ఓన్లీ పేదవాళ్ళని ప్రజల కోరిక మేరకు మేము చేసామని చెప్తున్నారు.